మీలో ప్రవేశించి మందను కనికరించరు. వారు మందను కనికరించకుండా వారిని తమ వెంట ఈడ్చుకొని పోతారు. ఈ విషయం నాకు తెలుసు కాబట్టి నేను మీ మధ్య కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెబుతూ వచ్చాను అని చెబుతూ, అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అని మాట్లాడుతూ 32వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 32వ వచనం అంటే ఆయన కంటిన్యూగా వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భం. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యముకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు. ఇప్పుడు నేను మిమ్ములను దేవునికి ఆయన యొక్క కృపా వాక్యమునకు అప్పగిస్తూ ఉన్నాను. ఫైనల్గా ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే, భవిష్యత్తులో మీరు ఒక అపాయాన్ని ఎదుర్కోబోతున్నారు. ఎఫెస్లో ఉన్నటువంటి సంఘము అదేంటి అంటే, మీలోనే కొంతమంది తోడేళ్ళు వస్తారు. ఆ తోడేళ్ళు మందను కనికరించరు, వంకర మాటలు చెబుతూ వారిని ఈడ్చుకుపోతారు అని మాట్లాడుతున్నాడు. అంతేకాదు ఆయన చివరిలో చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు మిమ్ములను దేవునికిని ఆయన కృపావాక్యమునకు అప్పగిస్తున్నాను అని మాట్లాడుతున్నాడు. అంటే పౌలు వాళ్ళ మధ్య హైలైట్ చేయదలుచుకుంది ఏంటంటే దేవుని యొక్క వాక్యము. పౌలు వారి మధ్య హైలైట్ చేయాల్సినటువంటి సందర్భం ఏంటంటే దేవుని యొక్క వాక్యము. పౌలు తను హైలైట్ చేసుకోవట్లా. నేను ఎంత కష్టపడ్డాను చూడు, నేను 3.5 సంవత్సరాలు కష్టపడ్డాను, నేను రాత్రి మగళ్ళు కన్నీళ్ళు విడిచాను, నేను మానక ఇంటింటికి తిరిగాను, నేను నా బాధ చూడండి, నా కష్టం చూడండి, నా ఏడుపు చూడండి అని అంటలా. ఆయన వాళ్ళకు గుర్తు చేయాల్సింది, ఆయన హైలైట్ చేస్తున్న విషయం ఏంటంటే, మిమ్ములను ఇప్పుడు దేవునికి అలాగే ఆయన యొక్క కృపావాక్యమునకు అప్పగిస్తున్నాను. అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఆయన హైలైట్ చేస్తున్నాడు వాళ్ళ మధ్య. దేవుని యొక్క వాక్యము ప్రాముఖ్యమైందని ఆయన చెప్పదలుచుకున్నాడు. ఆయన దేవుని యొక్క వాక్యం ఎంత ప్రాముఖ్యమైంది? చాలా ప్రాముఖ్యమైంది. అసలు సువార్త అనేది యుగాలలో తరాలలో మరుగు చేయబడిన దేవుని యొక్క మర్మము అని బైబిల్ చెప్తుంది. అది అంత మర్మమైనటువంటి దేవుని యొక్క వాక్యము ఇప్పుడు అపోస్తులులైనటువంటి వారి ద్వారా దేవుడు బయలుపరిచి ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా వాక్యము ద్వారా సంఘానికి తెలియపరిస్తే, దేవుడు తన అపోస్తులు